Jesus Christ. It is a festival of joy and cheer. Let's celebrate the supposed Christmas today. Here we have the little angels. Look at them. How beautiful they are. Yes. Let us start the event. Today we are celebrating Christmas. Christmas is celebrated on every year on December 25th. It is celebrated every year around the world. Happy Christmas! Thank you. It falls on December 25 every year. Christmas is a popular festival. It is celebrated all over the world. Happy and Merry Christmas to all and family. Pranita from grade 3. Pranita, hi Pranita. Respected correspondent teachers, my dear brothers and sisters, happy morning to all them. Happy morning to all my name is Pranita. I am studying grade 3 in Sri Vasavi High School. Today celebration is Happy and Merry Christmas to all and to Today I am telling about Christmas celebration. Every year Christmas is celebrated on December 25. It is celebrated on the birthday of Jesus Christ. All over the world, people dress up with Santa Claus for Christmas Day. Thank you. Have a great day. Now Dorina is here to say a speech. Every year Christmas is celebrated on December 25. It is celebrated on the birthday of Jesus Christ. Christmas is a vibrant and popular festival. Christmas is celebrated all over the world. People dress up with Santa Claus costumes and festivities are with children. Christmas is a vibrant and popular festival. It is celebrated around the world. Christmas celebrated on December 25. Every year we wish our friends and
cookies for Christmas Day. Share with our friends and neighbors. Christmas promote and happiness, prosperity, brotherhood among people. Thank you, Anjali. And friends, always full. The topic is Christmas. Christmas is a very vibrant and popular festival. It is celebrated all around the world. It is celebrated on December 25th every day. We bake cake, cook and cook cakes with our share with our friends and celebrate it. నన్ను
What you breathe, for the
He knows what you get. Thank you. Have a very good. Next performance by third class group. Come on. Third class girls. పెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మనచునే నేను నిన్ను మరువను చూడు నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్టి నీయల నేను నీ పాదము తొట్టి నీయల నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
వీళ్ళకి రాబోయే నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ అడ్వాన్స్గా వీళ్ళకి శుభాకాంక్షలు. క్రిస్మస్ వేడుకలు మరి యేసు ప్రభువు లోకానికి రక్షకుడు. మరి పాశ్చాత్య దేశాలన్నీ కూడా అదే ఆఫ్రికా ఖండం కానీ ఆస్ట్రేలియా కానీ ఇంకా ఎక్కువ ఖండాల్లో కూడా యేసు ప్రభువు గురించి ప్రతి ఆదివారము కొన్ని దేశాల్లో మార్పులు అవుతున్నాయేమో. అందరూ క్రిస్టియన్స్ యేసు ప్రభువును స్మరించుకునే వారందరూ కూడా నిబద్ధతతో భక్తితో బైబిల్ చేత పట్టుకొని బైబిల్ చేత పట్టుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా చర్చికి వెళ్తారు. అక్కడ ప్రార్థన చేసుకొని ఇష్టంతో యేసు ప్రభువును ప్రార్థన చేస్తారు. ఖురాన్ చేత పెట్టుకొని అంటే మసీదుకు పోయి నమాజ్ చేసుకుంటారు. మరి అటువంటి లోకరక్షకుడు యేసు ప్రభువును మనం ఈరోజు స్మరించుకొని క్రిస్మస్ వేడుకల పేరుతో పిల్లలను డ్యాన్సులు వాళ్ళ వేషధారణ చేయడం జరిగింది. ముఖ్యంగా దేవుళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే అందరి దేవుళ్ళు కూడా క్రమశిక్షణతో నీతిగా నిజాయితీగా ధర్మంగా న్యాయంగా మీరు జీవనం సాగించండి అని చెప్తారు. తర్వాత తల్లిదండ్రులు చెప్తారు, తర్వాత గురువులు చెప్తారు. అందుకే మొదటి వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి తండ్రి, గురువు, దైవం. మరి దేవుడు మనకు కనపడు కాబట్టి దేవుడిని అడగడగా మోసం చేస్తాం మనం అంతా. దొంగభక్తి గుళ్ళ నుంచి బయటకు వస్తానే మళ్ళీ మామూలే అందరికీ దొంగభక్తి, అడగడం అబద్ధాలు ఆడడం, ఇతరులు చూసేదానికి మాత్రమే ఆ భక్తి. అది మంచిది కాదు. నువ్వు దేవుని పూజించకపోయినా పర్లేదు కానీ మోసం చేయగలవు. దేవుని దగ్గర అన్ని మంచి మాటలే మాట్లాడుకుంటావు. నేను అట్లుంటా ఇట్లుంటా, అంత బాధ ఉంటా ఇంత బాధ ఉంటా, నేను ఆ ర్యాంకు తెచ్చుకుంటా ఈ ర్యాంకు తెచ్చుకుంటా అని సరస్వతి పూజ పెట్టినట్టే చేస్తారు. మీరు ఏదన్నా దేవాలయానికి మీరు టెంకాయ కొట్టినా గుళ్ళోకి పోయినా ఇదే చేస్తారు. అట్లా ఉండకూడదు మనిషి. మనం నిలబడాలి. కాబట్టి మీరందరూ యేసు ప్రభు ఆశీస్సులు పొందాలని ప్రాణము
క్రీస్తు పుట్టుని ప్రకటించే నక్షత్రం 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 క్రీస్తు పుట్టుని ప్రకటించే నక్షత్రం యేసుని చూచుటకు ప్రజలను నడిపించే యేసుని చూచుటకు ప్రజలను నడిపించే హ్యాపీ క్రిస్మస్ నక్షత్రం హ్యాపీ హ్యాపీ నక్షత్రం 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 క్రీస్తు పుట్టని ప్రకటించే నక్షత్రం 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 తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులన్ తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులన్ యేసుని చూపుటకు వారిని నడిపెను యేసుని చూపుటకు వారిని నడిపెను యేసుని చూచిరి సాగిలపడిరి యేసుని చూచిరి సాగిలపడిరి ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో చునానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప మేబీ డిసెంబర్ 25న మనం ఎవరి బర్త్డే చేసుకుంటామో మరి ఆయన ఆ రోజు పుట్టినాడు అని లేదు మరి ప్రపంచమంతా చేస్తుంది సారు కరస్పాండెంట్ సార్ గారు ఒక మాట చెప్పినాడు యేసు క్రీస్తు లోకరక్షకుడు అని అసలు అది ఎంత పవర్ఫుల్ మాట చెప్పినాడంటే ఈరోజు చాలా గొప్ప మాట చెప్పినాడు. రెండో విషయం సారు ఉన్నట్టుగా మాట్లాడటం సూపర్ అది చాలా బాగా మాట్లాడారు నిజమే ఆయన